తునిలో జరిగిన ఆ మైనర్ బాలిక మీద ముసలాయన చేసిన అఘాయిత్యం ఏదైతే ఉందో దాని మీద నేను వీడియో చేయాలంటే నాకే ఇబ్బందిగా అనిపించింది. బట్ నేను ఇక్కడ ఒక నిజ నిజాలు చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే నేను కొన్ని వీడియోస్ చూసాను. అయన్నీ కూడా ఈ కంటెంట్ రీల్‌లో చెప్పాలంటే కష్టం. యూట్యూబ్‌లో చెప్తాను. బట్ ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ పిల్ల 4 టైమ్స్ ఎళ్ళింది. ఆ ముసలాయనతో. 4 టైమ్స్ కూడా టీచర్స్ పర్మిషన్ అడిగి వెళ్ళింది. టీచర్స్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు అడిగారు. నువ్వు గ్రాండ్ ఫాదరా కాదా అని అడిగితే గ్రాండ్ ఫాదర్ అని చెప్పింది. ఆ అమ్మాయి మా తాతగారని ఖచ్చితంగా చెప్తుంది సార్. మా తాతగారండి, నాకు తెలుసండి. ఇదివరకు కూడా నేను 4 సార్లు వెళ్ళాను. నాకు స్నాక్స్ అవి కూడా కొనిపెడతారు. ఇంటి దగ్గర కూడా మాట్లాడదు. మా తాతగారు అమ్మాయి గట్టిగా చెప్పిన తర్వాత ఆయన సంతకం తీసుకుని లెటర్ రాయించుకుని ఆ అమ్మాయి దగ్గర వచ్చిన అతని దగ్గర నారాయణరావు అంట సార్ సంతకం తీపించుకుని మేము లెటర్ దగ్గర పెట్టుకుని పంపించాము. తాతగారనే చెప్తుంది సార్. నాకు తెలియదు. స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ పిల్ల నాయనమ్మ వచ్చి ఆల్రెడీ వాడికి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఈ స్కూల్లో జాయిన్ చేసాం. ఈ స్కూల్లో ఆ పిల్లని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పామని చెప్పి అక్కడ పిల్లని పిలిచాడంటండి ఒక రోజు. అయితే బాబు మా నాన్నమ్మ ఉన్నది చంపేస్తుంది, నన్ను పిలిచినంతలో పాడైపోతావా అన్నాడంట. ఎలాగైనా ఆడేవిడ మనం తేడానికి అలాగని నేను అనేసి మాట్లాడుకుంటా పిల్లలు నేను లోపల పెట్టుకుంటా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యదవ అవన్నీ ఇక్కడికి వచ్చాడు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తే ఖచ్చితంగా టీచర్స్ ఆ ముసలాన్ని అబ్జర్వ్ చేస్తారే. ఇక్కడ ఏదో తప్పు ఉంది అంటే ఇంతకు ముందు నుంచి గొడవ జరుగుతుంది. ఇది కదండి మెయిన్ మ్యాటర్. ఆ పిల్ల ఆ తోటలో దొరికినప్పుడు కూడా ఆ గ్రాండ్ ఫాదర్ అన్న అతనికి కన్సూలు చూపించి అతను బండికి వెళ్ళిపోవడానికి ఇష్టపడింది. కానీ ఎక్కడా కూడా పిల్ల అతని దగ్గర భయపడుతున్నట్టు లేదు. అంటే ఏంటంటే ఆ పిల్లకి ఏదైనా మైండ్ సెట్ మార్చారా, లేకపోతే పిల్ల మైండ్ సెట్ ఏదైనా సరిగ్గా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద కొంచెం ఫోకస్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పిల్ల స్కూల్లో కూడా ఏం చెప్తుందంటే నా గ్రాండ్ ఫాదర్ అని చెప్తుందంటే దొరికిన తర్వాత కూడా ఇక్కడేదో తప్పు ఉందండి. తప్పును ఫైండ్ అవుట్ చేసి బయట పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్ల మానసిక స్థితి సరిగ్గా లేదా, లేకపోతే పిల్లని ఇంకో రకంగా మభ్య పెడుతున్నారా? ఓకే, ఆ నాయనమ్మ మాటల్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే నాయనమ్మ ఇప్పుడు ఇంకో రకంగా చూడాలంటే వాళ్ళ పేదరికాన్ని ఇక్కడ చూపించేసుకుందాం అనుకుంటారు. కరెక్టే, కాదంట్లే. కానీ నిజాన్ని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ మీద నిందేసేస్తుంది ఆ నాయనమ్మ. టీచర్స్ ఏం తప్పు చేయలేదన్న, టీచర్స్ పిల్లల్ని అడిగే పంపించారు. కావాలంటే కొన్ని వీడియోస్ ఉన్నాయి, చూడండి.